మీరు ఏ బ్యాచ్ మీరు? నేను మన రీసెంట్ బ్యాచ్ సార్. మీరు లాస్ట్ టైం నాకు ఒక దగ్గర ఒక 2-3 months బ్యాక్ లేటెస్ట్ అనుకోండి మీ దగ్గర వచ్చేసింది బ్యాచ్. సబ్జెక్ట్ ఎలా ఉపయోగపడుతుంది? మనం చెప్పే కంటెంట్ మీకు ఇంటర్వ్యూలో యూజ్ అవుతుందా? ఇంటర్వ్యూలో ఏమేమి అడుగుతున్నారో అన్ని బాగానే. ఒకటి లాస్ట్ టైం నాకు TCS లో వచ్చింది. TCS లో కోపా గురించి అడిగారు, కొద్దిగా అక్కడనే కొద్దిగా ఇదైంది. కానీ అది కూడా సెకండ్ టైం మళ్ళీ వచ్చింది ఇంటర్వ్యూ కాల్. మళ్ళీ అది ఓకే అయిపోయింది. క్యాబ్ జెమిని ఇది కూడా 2 సార్లు వచ్చింది, అది ఓకే అయిపోయింది. కానీ HR దగ్గర నుంచి నాకు రావాలి ఇప్పుడు రెస్పాన్స్. ఓకే, అంటే మీరు ట్రైనింగ్ ఓరియంటెడ్ అడుగుతున్నారు. మీకు అంతా మీకు యూస్ఫుల్ కదా మీకు సబ్జెక్ట్? మీరే ఇచ్చింది సార్ నాకు ట్రైనింగ్ అంతా, మీరే నాకు ఇచ్చారు కదా. అదే మొత్తం వీడియోస్ అన్ని మీరు ఇచ్చారు, అది నేను ప్రిపేర్ అయ్యాను బాగానే. బట్ మెయిన్ థింగ్ అంటే ఇప్పుడు క్వశ్చన్స్ కూడా బాగానే ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు రియల్ టైమ్ లో వర్క్ చేయాలంటే నాకు ఎట్లా అనేది, రియల్ టైమ్ లో వర్క్ చేయాలంటే మీకు ఆల్మోస్ట్ జాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఉంటారు కదండి మన కొలీగ్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా తెలిసిపోతుంది. మీకు స్టార్టింగ్ లోనే వర్క్ ఏమి అసైన్ చేయరు. ఫస్ట్ ఒక 1 month లేకపోతే 1.5 months వదిలేస్తారు. ఆ పూల్ అని బెంచ్ అని కొన్ని ఉంటాయి, పూల్ లో ఉన్నారు బెంచ్ లో ఉన్నారు అంటుంటారు. ఓకే, అట్లా వాటిలో మిమ్మల్ని యాడ్ చేసేస్తారు స్లోగా. అంటే ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు FICO కన్సల్టెంట్ ఒక 3 members రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి, ఒక 6 members తీసుకుంటారు ఎగ్జాంపుల్. కొంతమంది వెళ్ళిపోయినా కొంతమంది కన్ఫర్మ్ అయిపోతారు అనమాట. ఒక 1 or 2 persons ఎక్కువ మందిని తీసుకుంటారు. ఇంకోటి ఇది ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కూడా ఉన్నది అంటున్నారు. ఉంటే వెళ్ళాలండి, వెళ్తామేమో. మీకు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉందంటే వెళ్ళండి. అంటే దేని గురించి? HR రౌండ్ అని చెప్తున్నారా? అంటే ఇప్పుడు ఇది మన మీటింగ్ అవుతుంది కదా సార్, జూమ్ మీటింగ్ అవుతుంది కదా. ఆ మీటింగ్ లో ఓకే అయిన తర్వాత మళ్ళీ మీరు ఫేస్ టు ఫేస్ మీటింగ్ కు రావాలి అని అన్నారు. కొంతమంది పిలుస్తుంటారు, పిలుస్తుంటే వెళ్ళండి. అంటే ఇది మంచి పెద్ద కంపెనీ సార్, సొనాటా సాఫ్ట్వేర్. ఇది చాలా సొనాటాలో ఎన్ని రౌండ్లు అయిపోయింది సొనాటాలో? ఏం సార్ టోటల్ సొనాటాలో ఎన్ని రౌండ్లు ఇంటర్వ్యూ చేశారు? నాకు 2 rounds అయినా. ఒక బెంగళూరు నుంచి వచ్చింది, యాక్చువల్లీ హైదరాబాద్ ప్లేస్ ఉంది. మెయిన్ గా ముంబైలో ఉందంట, అయితే కూడా చాలా ఉన్నాయంట, బయట కూడా చాలా ఉన్నాయంట, జర్మనీలో, అమెరికాలో, చాలా చాలా కంట్రీస్ లో ఉన్నాయి. సొనాటా అనేది ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి మీకు, అంటే MNC కాబట్టి ఇంకోటి అది కొంచెం పెద్ద కంపెనీ ఆర్గనైజేషన్ సొనాటా అనేది. అదే చాలా పెద్ద కంపెనీ. మహారాష్ట్ర నుంచి కూడా బాగానే వస్తున్నాయి రెస్పాన్స్, మహారాష్ట్ర నుంచి కూడా. ముంబై వేకెన్సీస్ బాగున్నాయండి యాక్చువల్ గా. ముంబైలో చాలా వేకెన్సీస్. కొంతమంది ఏంటంటే రిజిస్ట్రేషన్ ఉంది అది అనుకుంటున్నారు, కానీ ఆ రెజ్యూమ్ బిల్ట్ అవ్వచ్చు, రెజ్యూమ్ ప్రిపరేషన్ ప్రాపర్ గా చేసుకుంటే కనుక కాల్స్ వస్తున్నాయి, డౌట్ ఏం లేదు అందులో. చాలా మంచి. కానీ నేను క్వశ్చన్ ఆన్సర్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఏదైనా కానీ ఒక్కటి వదలకుండా అన్ని కరెక్ట్ గానే చెప్పేస్తున్నారు సార్. ఒకటి కానీ వాళ్ళు ఒక్కటి కూడా ఇట్లా లేదు, ఇట్లా కాదు, అట్లా ఇట్లా అని ఆ క్వశ్చన్ రావడం లేదు. అది ఎట్లా పాసిబుల్ అయింది మీకు? అంటే ట్రైనింగ్ ప్లస్ పాయింట్ అంటారా? ట్రైనింగ్ ప్లస్ పాయింట్ సార్. మీరు చాలా మంచి ట్రైనింగ్ తెలుగులో బాగానే చెప్పారు, నాకు బాగా నచ్చింది. ఇంకొకటి నాకు ఒక మెటీరియల్, స్టడీ మెటీరియల్ ఇచ్చారు కదా సార్, మొత్తం ఇచ్చారు. కంట్రోలింగ్ దాంట్లో లేదు సార్. మెయిన్ గా కంట్రోలింగ్ కొన్ని షీట్స్ మీకు ఫార్వర్డ్ చేస్తుంటానండి. అది కంట్రోలింగ్ లో నాకు స్టెప్ బై మీరు చూసే ఒక మెటీరియల్ ఇచ్చారు చూడండి, స్టెప్ బై స్టెప్ ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఆ విధంగా చేసుకుంటా పోయినా మొత్తం చేసిన. ఒక బుక్ ఇచ్చారు మెటీరియల్ గా, మీరు ఆరో మ్యాప్ పెట్టి ఈ విధంగా చేయాలి, దాని ప్రకారంగా వెళ్ళుకుంటా వెళ్ళాను. కొద్ది క్వెరీస్ వచ్చినా అది మళ్ళీ షార్ట్ అవుట్ అయిపోయినాయి. సో నాకు అసెట్స్ దాకా వచ్చారు. నాకు కంట్రోలింగ్ మీరు చెప్పారు, వీడియోస్ లో విన్నాను, రాసుకున్నాను. బట్ నేను మోస్ట్లీ మీరు మొత్తం విన్నాను, తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నాను అట్లా. కానీ ఇంటర్వ్యూస్ సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిందంటే గ్రేట్ అండి. ఆల్మోస్ట్ అన్ని రెండు రౌండ్లు కంప్లీట్ అయిపోతున్నాయి. అవుతుంది, అవ్వకుండా ఉండదు. ఏమంటున్నారంటే మెయిన్ గా పాన్ కార్డ్ ఒకటి అడుగుతున్నారు, ఇంకోటి ఎప్పుడు నోటీస్ పీరియడ్ ఎక్కడ చూసి నోటీస్ పీరియడ్ అని అడుగుతున్నారు. నేను 1 month లేకపోతే 15 days అని చెప్తున్నాను అంతే. ఎందుకు వదులుతున్నారని అడుగుతున్నారు. నోటీస్ పీరియడ్ అంటే మీరు ఆల్రెడీ ఉన్న కంపెనీ నుంచి బయటికి రావడానికి టైం అయిందంటే ఎన్ని రోజులు ఉంటుంది మీకు నోటీస్ పీరియడ్ ఉంటుంది? మీరు ఆఫర్ ఇస్తే నేను వాళ్ళకి నోటీస్ పీరియడ్ ఇవ్వగలను. నేను వితౌట్ ఆఫర్ లెటర్ నాకు నోటీస్ పీరియడ్ చెప్పాను అంతే, అలాగే చెప్పాలి. ఎందుకంటే మనం నోటీస్ పీరియడ్ ఇచ్చి మనము నోటీస్ పీరియడ్ ఎట్లా ఇస్తాం? మీరు ఏదైనా ఆఫర్లు ఇస్తే నేను అక్కడ నాకు చెప్పడానికి ఉంటుంది అని చెప్పారు. ఓకే ఓకే, బాగా హ్యాండిల్ చేస్తున్నారు అయితే. ఆ విధంగా చేస్తే మంచిగా వాళ్ళు బాగానే ప్లేజర్ మేనర్ గానే బాగానే పొలైట్గా బాగానే వాళ్ళు నా ప్రాక్టికల్ గా చెప్పినవన్నీ ఏదే క్వశ్చన్ ఏది చెప్పినా కరెక్ట్ గా చెప్పేస్తున్నాను.
అంటే మీరు ప్రిపేర్ అయ్యారండి ప్రాపర్ గా మనం చెప్పిన ట్రైనింగ్ అంతా మీరు ప్రిపేర్ అవడం వల్ల మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు. అవును, చాలా బాగా ప్రిపేర్ అయ్యాను. మంచిగా రెస్పాన్స్ అన్ని చాలా బయట కంట్రీస్ నుంచి కూడా వస్తుంది నాకు. ఓకే ఆల్ ద బెస్ట్ అది బాగానే ఉంది. ఇంకా నాకు అదే బాగా నచ్చింది, మీరు ఫస్ట్ క్లాస్ గా చెప్పారు తెలుగులో. అవన్నీ స్టెప్ బై స్టెప్ గా బాగానే చేశాను. మెయిన్ థింగ్ ఏంటంటే మీరు చెప్పినందుకు నాకు చాలా ఉపయోగం అనిపించింది. ఇంకా ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా బాగానే ఉంది. ఇంకోటి పిఎఫ్ అడిగారు కదండి, పిఎఫ్ ఒకటి పెట్టాను నేను. ఆ పిఎఫ్ అకౌంట్ మ్యాచ్ అవుతుంది కదా సార్? మీరు యాక్చువల్ గా పిఎఫ్ గురించి ఏంటంటే మీరు పెట్టేశారు కదా, మ్యాచ్ అవుతే సరిపోతుంది, ప్రాబ్లం. సాలరీ పే స్లిప్ లో పిఎఫ్ అకౌంట్ అడిగారు. ఎందుకంటే కొన్ని కంపెనీస్ లో పిఎఫ్ ఉంటుందండి కదా, పిఎఫ్ ఉంటే మీకు పర్మనెంట్ జాబ్ అని తెలుస్తుంది అండి. అంతే, ఆ పిఎఫ్ ఉంటే మీరు ప్రీవియస్ గా వర్క్ చేస్తారా లేదని కన్ఫర్మ్ చేసుకోవడానికి వాడు కన్ఫర్మ్ చేసుకుంటారు. అది ఆ పిఎఫ్ ఆయన ఇచ్చారు, ఆయన కన్సల్టెన్సీ ఆయన ఇచ్చింది. అది అకౌంట్ నెంబర్ సేమ్ మ్యాచ్ అవుతుంది అని అన్నది. ఇంటర్వ్యూ ఎందులో తీసుకున్నారు, స్కైపా లేకపోతే టీమ్స్ అట్లా? అన్ని టీమ్స్ లోనే అవుతుంది సార్. స్కైప్ తీసేసారు ఇప్పుడు, స్కైప్ అవ్వడం ఎక్కడ, ఎక్కువ టీమ్స్ లోనే అవుతుందండి. టీమ్స్ లోనే జరుగుతుంది. అవును, వాళ్ళకి బాగా కంఫర్టబుల్ అనుకుంటా. డైరెక్ట్ గా వాళ్ళు చెప్పిన ప్రకారం అన్ని కరెక్ట్ గా క్వశ్చన్ కు ఆన్సర్ ఇస్తున్నాను. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సెకండ్ ఇంటర్వ్యూ కూడా ఓకే అయిపోతుంది. అదేలేండి, అవునవును. మొన్న లాస్ట్ టైం హెచ్ఆర్ రౌండ్ కూడా అయింది టాటా కన్సల్టెన్సీ, కానీ ఇంటర్ కూడా రాలేదు, తీసుకోలేదు. యాక్చువల్గా హెచ్ఆర్ అంటే ఏంటంటే యాక్చువల్గా మీకు శాలరీ మాట్లాడుకోమన్నారు ఏమన్నా? అవును సార్, హెచ్ఆర్ రౌండ్ వస్తుంది మీకు నెక్స్ట్ టుమారో. మీకు హెచ్ఆర్ రౌండ్ అని చెప్పాను నాకు, మళ్ళీ తర్వాత ఆయన ఫోన్ రాలేదు అక్కడ నుంచి. కొంచెం షార్ట్ లిస్ట్ కొంచెం టైం తీసుకుంటేలేండి, ఈ ఐటీ కంపెనీస్ జాబ్స్ అని అలాగే ఉంటుంది, కొంచెం రెస్టారెంట్ కూడా ఉంది కదా, అందువల్ల పక్కా అయిపోయింది అని మీరు ఓకే. మీరు ఎందుకు మీరు గ్యాప్ అయిందంటే, బిఫోర్ నేను ప్రైవేట్ బిజినెస్ చేసింది, అందుకోసం మధ్యలో నేను మళ్ళీ ఇంట్లో వర్క్ చేశాను. ఓకే వెరీ గుడ్ అన్నారు. సో టుమారో మీకు హెచ్ఆర్ కాల్ వస్తుంది అని అన్నారు. హెచ్ఆర్ కాల్ వస్తే అయిపోయినట్లే అనుకున్నాను నేను. ఇంకా హెచ్ఆర్ కాల్ అంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అండి, కన్ఫర్మ్. అది వస్తుందండి, డోంట్ వరీ. అది ఇట్లా 5-6 చాలా అయినాయి ఇంటర్వ్యూస్, రోజు 5-6 వస్తున్నాయి, 5-6 ఇంటర్వ్యూ ఆన్సర్ చేయగలుగుతున్నారు కదా మీరు? బాగా చేయగలుగుతాం. మన ట్రైనింగ్ మీకు యూజ్ అయితే నాకు అది చాలా ఇంకేమవుద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు చెప్పింది బాగా నచ్చింది నాకు. సార్ నాకు మెటీరియల్ కొద్దిగా అండర్స్టాండింగ్ ఉన్నాయి కొన్ని, నాకు ఒకసారి మళ్ళీ రివైజ్ చేయడానికి మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. రీసెంట్ గా ఉన్న మెటీరియల్స్ కొన్ని ఉన్నాయి మన దగ్గర, నేను ప్రాక్టీస్ చేసుకుంటాను. వేరే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనం గ్యాదర్ చేసాం కొంత మెటీరియల్ ఉంది, మీకు ఫార్వర్డ్ చేస్తాను. అది చేస్తే నేను ప్రింట్అవుట్ తీసుకొని దాని ప్రకారంగా మీరు చెప్పిన ప్రకారం మళ్ళీ నేను కాన్ఫిగరేషన్ చేసుకుంటే కొద్దిగా అలవాటు అయిపోతుంది నాకు. ఇంకోటి బ్లూ ప్రింట్స్ కూడా కొద్దిగా బాగానే ఉన్నాయి, అది లాస్ట్ టైం మీరు ఇచ్చారు అనుకుంటాను. బ్లూ ప్రింట్స్ ఇచ్చానండి, మీకు ఇచ్చాను. అది కూడా ప్రింట్అవుట్ తీసుకున్నాను, బాగానే ఉంది. బట్ ఏంటంటే కాన్ఫిగరేషన్ మోస్ట్లీ కంప్లీట్ చేసేసాను, నాకు కొద్దిగా భయం అనేది వెళ్ళిపోతుంది అక్కడ వాళ్ళు చెప్పినవి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఎంకామ్ చేసాను, చార్టెడ్ సర్టిఫికేట్ సిఏ ఎగ్జామ్ దాకా రాశాను నేను. అదే ఒకటి, మీరు అసలు సక్సెస్ అవుతారు అంటే ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వగలుగుతున్నారు అంటే దానికి మీనింగ్ ఏంటంటే ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యారు అంతే. అదే సార్, బాగా ప్రిపేర్ అయ్యాను. ఇంకా మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు శేఖర్, ఆయన ఇప్పుడు టీమ్ లీడర్. ఆయనతో పాటు అప్లై చేస్తుండే అయిపోతుండే. ఆయన కూడా మంచిగానే సలహా ఇస్తున్నాడు, ఇట్లా చేయండి బాగుంటుంది, నో ప్రాబ్లం అని అన్నాడు. దీంట్లో ఎటువంటి ఇది లేదు, ఎట్లా మీకు వస్తుంది 100% వస్తుంది అని ఆయన కూడా మంచిగానే మాట్లాడండి. ఓకే 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 ఎనీవే ఆల్ ద బెస్ట్ అండి. నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, నేను ఫార్వర్డ్ చేస్తాను మెటీరియల్. ఓకేనా? ఓకే సార్, ఇప్పుడు ఫార్వర్డ్. థ్యాంక్ యూ అండి, నేను రేపు మార్నింగ్ ఫార్వర్డ్ చేస్తాను మీకు. ఓకేనా? ఓకే సార్, ఓకే బాయ్, థ్యాంక్ యూ. కలుద్దాం సార్ ఒకసారి మనం. అలాగేనండి, ఓకే అండి.